ఎన్టీఆర్ అన్న మిమ్మల్ని మీతో మాట్లాడి మిమ్మల్ని చూస్తే మీ ఫీలింగ్ ఏంటి? ఫీలింగ్ ఏంటంటే ఇప్పుడు ఒక దేవుడు నిలువెత్తి దేవుడు వచ్చి నిన్ను దర్శనం చేసుకుంటే నీ ఫీలింగ్ ఎట్లుంటుందో నాకు అంతకంటే ఎక్కువ ఉంటుంది అన్న. ఎందుకంటే ఒక దేవుడు ఎలా ఉంటాడో ఇప్పటిదాకా నేను చూడలేదు. దేవుడు అంటే ఎన్టీఆర్ అన్న, నాకు అన్నీ ఆయనే అన్న. ఎన్టీఆర్ గారు ఈ వీడియో చూస్తుంటే మీరు ఆయనకి ఏం చెప్తారు? ఎన్టీఆర్ అన్న ఆ వీడియో చూస్తున్నా అంటే, అన్న నువ్వు ఎక్కడున్నా నీ ఆరోగ్యం మంచిగా ఉండాలి, నువ్వు మా కోసం ఎంత కష్టపడుతున్నావో మేము కూడా నీ కోసం అంత కష్టపడుతున్నావు అన్న. ఒక్కసారి నన్ను కలవాలని నీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అన్న. ఒక్కసారి నా కోసం రా అన్న. నువ్వు ఇంటికాడ లేవా అని చెప్పి మన ఫ్యాన్స్ కూడా చాలా మంది బాధపడుతుర్రు అన్న. నువ్వు రావాలని మేము అందరం కోరుకుంటున్నాం అన్న. నువ్వు ఇంటికాడ లేవని వాచ్మెన్ల కాడికి పోయినా సరే వాళ్ళు పొమ్మంటుంటే నేను తట్టుకోలేకపోతున్నాను. నా బాధ మాత్రం అంటారు కదన్న, పగవను కూడా రావద్దంటారు కదన్న. నేను ఎంత కష్టమైనా భరిస్తాను నీకోసం. నువ్వు ఇంటికాడ లేవని చెప్పి మన ఫ్యాన్స్ కూడా చాలా మంది బాధపడుతురన్న. బర్త్డేకి వస్తావు రావని చెప్పి కూడా బాధపడుతురన్న. రితిక్ రోషన్ సార్ మీరు దయచేసి మా ఎన్టీఆర్ అన్నని బర్త్డేకి కానీ ఎలక్షన్ల మూడ్లో కానీ నా బర్త్డే లోపైన రితిక్ రోషన్ సార్ మీరు పంపించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ వీడియో రితిక్ రోషన్ సార్ కూడా ఏ వీడియో तुम लोग भी देखना बोल के मैं तुम लोगों को हिंदी में बात कर रहा है सर ऋतिक रोशन सर. तुम लोग एनटीआर अन्ना को घर को भेज दो, मेरे कहने भेज दो. अपन सब लोग एंजॉय करते हैं इधर एनटीआर अन्ना को देखने के लिए. तुम्हारे लोगों को ये वीडियो स्मॉल वीडियो बोल रहा हूँ ऋतिक रोशन सर. అని చూసారుగా ఫ్రెండ్స్, ఎన్టీఆర్ గారిని అయితే కలవడానికి అయితే దాదాపు 320 కిలోమీటర్ల నుంచి నడుచుకుంటూ పాదయాత్ర చేసుకుంటూ వచ్చారనమాట. అండ్ సేమ్ టైం ఈ అబ్బాయి కాళ్ళు అయితే అసలు ఘోరంగా అయితే పగిలిపోయాయి అనమాట. ఆయన పగిలిపోయి ఉన్న లెక్క చేయకుండా ఆయన కలిసిన తర్వాత చెప్పులు వేసుకుంటాని ఇంతవరకు చెప్పులు వేసుకోలేదంట. అలాగే యూసుఫ్ కూడా మెట్రో కింద పడుకుంటూ ఈయనైతే ఎన్టీఆర్ అన్న కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. బట్ ఈయన ఎన్టీఆర్ గారిని కలవాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ వీడియో ఎన్టీఆర్ అన్న చూసేటట్టు మీరైతే ప్రతి ఒక్కరు షేర్ చేయాలి. ఎన్టీఆర్ అభిమాని కాదు, ప్రతి ఒక్క అభిమాని ఈ అబ్బాయిని సపోర్ట్ చేసి ఎన్టీఆర్ అన్న దగ్గరికి కలిసేలా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అండ్ మా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.